ఏమనగా వారి ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం కూడా చక్కగా నియ నిబంధనలతో వారు చక్కగా ఒక టైం అనుకుని ఆ టైం ప్రకారం అందరూ వచ్చి లలితా సహస్రనామం చదువుతూ ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుని ఆ రోజు ప్రత్యేకించి కూడా ఒక పాఠం అనేది చెప్పుకుని చక్కగా వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది కూడా చెప్పుకొని వారి యొక్క అన్నపూర్ణ అష్టకం కానీ లలితాష్టకం కానీ ఏదైనా సరే ఒక అష్టకం చదువుకుంటూ వెళుతూ మంగళహారతి పాడుతూ వెళుతున్నారు. ఈ విధంగా నేను చూస్తున్నాను. కానీ దీంట్లో కొన్ని నిదర్శనాలు నాకు కళ్ళారా నేను చూసి ఉన్నాను. అది ఏమిటంటే మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి లలితా శాస్త్రంలో చదివి ప్రతి రోజు వచ్చే చదివే అమ్మాయి ప్రతి వారం వచ్చే చదివే అమ్మాయికి భార్యాభర్తలు పోయారు. లేకపోతే ఈ అమ్మవారి దయ వల్ల నేను ఒకటే చెప్పాను, పారాయణ చేస్తున్నావు కాబట్టి ఆ లలితాబారి అమ్మవారి దయ వల్ల ఈ భార్యాభర్తలు ఎప్పుడు కలుస్తారు అని చెప్పాను నేను. అలా చెప్పగానే ఏమంటే కలపమంటారా అంది. కలపగానే వాళ్ళ మావయ్యని అడిగింది, రా అమ్మ అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నానో అమ్మవారిని ఎప్పుడైతే పూజించిందో ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ మావయ్య గారికి ఫోన్ చేసి రా అమ్మ అనగా నేను తల్లి కూతురు హైదరాబాద్ వెళ్ళి చక్కగా వారి భార్యాభర్తలు అందరూ కూర్చుని కుటుంబ సమేతంగా కూర్చుని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఈ యొక్క కుటుంబం యొక్క ఇబ్బందులన్నీ కూడా మాట్లాడుకుని అన్ని సెటిల్మెంట్ చేసుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి ఈ రోజుకు ఉన్నారు. అది మన అమ్మవారి దేవాలే, సాక్షాత్ మన అమ్మవారి దేవాలే. అది ఉంది. ఇంకొకటి ఏమిటంటే కొన్ని నిబంధనలు నేను చెప్పే విషయాలన్నీ కూడా చెప్పడం లేదు. రెండోది, ఒక అబ్బాయికి 7వ క్లాస్ చదువుతుండగా మార్కులు సరిగా రాకపోతే కనుక ఇక్కడ మన అమ్మవారి దగ్గర సరస్వతి పూజ చేయించాను. చేయిస్తే కనుక మొట్టమొదటి యూనిట్లో రాలేదు, కాపరేటివ్లో రాలేదు. ఆఫర్ నుంచి ఫస్ట్ క్లాస్లో వచ్చే పాస్ అయ్యాడు. అది మన అమ్మవారి దేవ వల్ల అమ్మవారిలో కూడా సరస్వతి ఉంది. పిల్లలు చక్కగా మంచి చదువుకోవడానికి, మంచి విద్యాబుద్ధులు అవడానికి, ఉత్తమ పరీక్ష ఉత్తీర్ణతలు అవడానికి కూడా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన అమ్మవారి సరస్వతి దేవిని కూడా పూర్తి చేసుకున్నట్లు ఆ యొక్క ఆశీర్వాదాలను అందుకుంటారు. కానీ 10 సంవత్సరాలు అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదు. పెళ్ళి అవ్వతే కనుక ఆ అమ్మాయి 101 పసుపు కొమ్ములు అమ్మవారికి ఇమ్మని చెప్పి ఉన్నాను. చెప్తే ఆ అమ్మాయి నమ్మలేదు. ఫస్ట్ అమ్మ నా మాట విను, ఎందుకు నువ్వు జరగదో చూస్తాను నేను అదండి. అమ్మ 101 పుస్తకం ఇస్తే అవుతుందా అని అడిగింది నన్ను. కంపల్సరీ అవుతుందమ్మా, 101 పుస్తకం నువ్వు కొనివ్వకపోతే నేను కొనిస్తాను, నీకు కొనిస్తే అమ్మవారి దగ్గర పెట్టు. వివాహం అవ్వకపోతే కనుక నువ్వు యేసుక్రీస్తు మతం తీసుకో, నేను యేసుక్రీస్తు మతం తీసుకుంటాను. కాబట్టి అవుతుందని నమ్ముకుంటాను చెప్తున్నాను నీకు. కాబట్టి నువ్వు పత్రాన్ని చెప్తాను. 101 పుస్తకములు కూడా మన అమ్మవారి గురి ఉన్న షాపులో కొని అమ్మాయి పట్టుకొచ్చి నాకు ఇవ్వడం, అది నేను నైవేద్యంగా అమ్మవారి ఒళ్ళో పెట్టడం, అది ఒక నల్లాలు తిరగకుండానే ఆ అమ్మాయికి వివాహం అవడం. ఈ రోజు ఆ అమ్మాయి అమెరికాలో ఉంది. అందరూ కోరుకునేది మన గాయత్రి అమ్మవారిని నమస్కరించండి, రాజామంత్రం తీసుకోండి, ఆశీర్వాదం పొందండి, మీ కోరికలు తీర్చుకోవాలి. అంతేగాని అమ్మవారి ఆశించుడు చీర పట్టు కావాలా, జాగ్రత్త పట్టు కావాలా, పళ్ళు పట్టు కావాలా, పువ్వులు పట్టు కావాలా, ఇదేమీ అక్కర్లేదు. ఈ యొక్క నమస్కారం మనకి ఉపయోగిస్తే చాలు. 3 దర్శనాలు చేసిన, 10 దర్శనాలు చేసిన, 100 దర్శనాలు చేసిన ఈ యొక్క కోరిక తప్పకుండా నెరవేరును. ఇది యథాశక్తిగా ముఖప్రీతి మాట కాకుండా మా అమ్మవారి సన్నిధిలో, గాయత్రి అమ్మవారి సన్నిధిలో చెప్పుతున్న ప్రత్యేకించి యొక్క విషయాలు, నా అనుభవం మీద జరిగిన విషయాలు మాత్రమే మీకు చెప్పి ఉన్నాను. జై గాయత్రి.